గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్లె దవాఖానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. పల్లెల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో తీసుకొని రావాలనేదే వీటి లక్ష్యం కాగా ప్రస్తుతం లక్ష్యం చేరేలా కనిపించడం లేదు. వివరాల్లోకి వెళ్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని గ్రామాల్లో పల్లె దవాఖానాల్లో వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. జ్వరాలు నొప్పులతో పాటు బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స మందులు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. పల్లె దవాఖానాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ దవాఖానాకు వచ్చిన ప్రజలకు వైద్యం అందించాలి. అందుకు విరుద్ధంగా దవాఖానా తలుపులు ఉదయం 10 అయినా తెరుచుకోకపోవడంతో అనారోగ్యంతో దవాఖానాకు చూపించుకోవడానికి వచ్చిన రోగులు నిరాశతో వెళ్లిపోతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి దవాఖానాకు రాకపోయినా పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోటే వైద్య సిబ్బంది ఇష్టానుసారంగా సమయపాలన పాటించకుండా విధులకు హాజరవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని గ్రామాల ప్రజలు బారులు తీరుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలోనే పల్లె దవాఖానాలని తెరిచే విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందే విధంగా చూడాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులను విధుల నుండి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.